పులివెందుల పట్టణంలో మహిళల ఆనందోత్సాహాల మధ్య మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తూగుట్ల మధుసూదన్ రెడ్డి నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమ హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా నారా లోకేష్ చేసిన ప్రకటనకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. మహానాడు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకపోయినా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపుతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న పార్లమెంట్లో 33% ప్రకారం మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. కొన్ని ప్రతిపక్షాలు అన్ని వ్యతిరేకించడం వల్ల ఆ బిల్లు పాస్ కావడం అమలు జరగలేదు. జరగకపోయినా నిన్న మహానాడులో లోకేష్ బాబు పార్లమెంట్లో బిల్లు పాస్ కాకపోయినా 2029 జరిగే ఎలక్షన్లలో ఖచ్చితంగా మహిళలకు 33% ప్రకారం ఎలక్షన్లో మహిళలు పోటీ చేపించి ఖచ్చితంగా 133 మంది అసెంబ్లీకి వచ్చేదానికి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి ప్రతిపాదించిన దానికి లోకేష్ గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మహిళలకు ఎన్నో రోజులుగా మేము 33% రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాము. అన్ని రంగాలలో మాకు 33% రిజర్వేషన్ కల్పించాలి అని పోరాటాలు చేస్తున్నాము. కానీ కేంద్ర స్థాయిలో బిల్లును ప్రవేశపెట్టినా కూడా అది అమలు జరగలేదు. కానీ రాష్ట్ర స్థాయిలో నారా లోకేష్ గారు మాకు రాబోయే ఎలక్షన్స్లో 33% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రతిపాదించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆ విధంగానే అమలు చేసి మాకు అవకాశాన్ని కల్పిస్తారని ఆశిస్తున్నాము. Okay. On behalf of every woman from Andhra Pradesh state, we are here to talk and celebrate the historic moment created by Nara Lokesh Garu from Mahanadu 2026, which was held on May 27 and 28. Recently, everyone know that a women reservation bill in parliament is opposed by some national parties. But our ruling party, our visionary leader, TDP working president Nara Lokesh Garu promised to allocate 33% of women in upcoming elections for Lok Sabha and Assembly. Okay. He trained modern politics. As he said, now it is our duty to become decision makers, not only the beneficiaries. Thank you, Nara Lokesh Garu and Tugutla Madhusudan Reddy Garu and every people who are supporting women in every step. Thank you. పార్లమెంట్లో బిల్లులు పాస్ కాకపోయినా నారా లోకేష్ గారు మహానాడు సభలో అందరికీ లేడీస్కి 33% బిల్లులు చేసినందుకు మేమందరం గర్వపడుతూ మహిళలందరము 2029 నాటికి 2029 నాటికి అందరికీ రిజర్వేషన్ కల్పించి అందరికీ సంతోషంగా కల్పించాలని మహిళలకు అందరికీ పోటీ చేసి మా చట్టా చూపించడానికి నారా లోకేష్ గారు ఇది ముందుకు తీసుకొచ్చినారు మహానాడులో. అందుకు మేము దానికి కృతజ్ఞ భావం తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేసుకుంటూ ఈ ధన్యవాదాలు